యో నమస్తే తెలంగాణలో ఒక బ్యానర్ ఐటమ్ రాసింది. ఇదంతా ఒకటే వార్త, ఒకసారి మీరు చూడొచ్చు. దయలేని సర్కారుపై దండెత్తిన రైతు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు మక్క రైతులు ఆందోళన చేశారు. సిద్దిపేట జిల్లాలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కరీంనగర్లో మార్కెట్ మెయిన్ గేటు మూసేశారు. కరీంనగర్ మార్కెట్లో మెయిన్ గేటు మూసేసి సిద్దిపేట జిల్లా హరీష్ రావు గారి జిల్లాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంటే గత చరిత్ర, గత 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం రోడ్ల మీదకి వచ్చి గోస ఎల్లబుచ్చుకురు తప్ప ఆందోళన చేయడానికి దిగలే. బతిమిలాడరు, నాయనానికి దండం పెడతా నా పంట కొనని అడుక్కున్నారు. కానీ ఈరోజు తిరగబడుతున్నారు రైతులు, ఈ రాష్ట్రంలో తిరగబడుతున్నారు. ఎందుకంటే ఒక పంట వేయింది, 2 పంటలు వేయినాయి, 3 పంటలు వేయినాయి. ఏడ చూడు అంటారుగా, అడుగు అడుగునా మోసమే, పంట కొనే కాడ మోసమే, గింజ ఇచ్చే కాడ మోసమే, యూరియా బస్తాలు ఇచ్చే కాడ మోసమే, రైతు బంధు ఇచ్చే కాడ మోసం, ప్రతి దాంట్లో మోసం 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 మోసం. ఇట్లా రైతుల్ని అడుగడుగునా మోసం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో రైతాంగం 2-4 సంవత్సరాల చరిత్ర తర్వాత ఉద్యమం చేసే కాడికి వచ్చారు. ఇది ఈ దేశంలో ఒక్క రేవంత్ రెడ్డికే సాధ్యమైంది. ఇంత పెద్ద ఘనత, అంత బ్రహ్మాండంగా మంచి పేరు వస్తా ఉందన్నమాట. సో రైతులు రోడ్ల మీదకి వచ్చి దండాలు పెట్టేది అయిపోయి ఇప్పుడు యుద్ధాలు చేసే కాడికి సిద్ధమవుతారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉండాలి. పుసుకుని అటుమోకాన కూడా ఎమ్మెల్యేను ఇప్పుడు ఎంపీని అటుమోకాన పోతే వాడిని ఏమైనా చేస్తే మాకే సంబంధం లేదు. రైతు కడుపు గాలున్నారు కదా. నిర్మల్ జిల్లా కడెంలో ఆర్ఐ కాళ్ళ మీద పడ్డ రైతు. జగిత్యాల రూరల్ ఖన్నాపూర్లో ధాన్యానికి చెదలు పుట్టినాయి. పలు చోట్ల ఈదురుగాళ్ళు, వానకు తడిసిన ధాన్యం. ఇది పాయింట్. ఇందాక నేను చెప్తా ఉన్న విషయం ఇదే. వర్షాలు పడి నిన్న సాయంత్రం ఈదురుగాళ్ళ వల్ల చెట్లు తెగిపోయినాయి, చెట్లు కింద పడ్డాయి, పెద్ద ఎత్తున గాలివాన పడ్డది. నల్గొండ జిల్లాలో ప్రధానంగా మా మునుగోడు కాన్స్టిట్యున్సీ లేదంటే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఇక్కడ మేజర్గా రంగారెడ్డి కానీ నల్గొండ కానీ, ఇంకా మరి హైదరాబాద్ అయితే నాకు తెలియదు. నిన్న ట్రావెల్ చేస్తాప్పుడు చూసిన పెద్ద ఎత్తున కల్లాల దగ్గర అయితే ఇట్లా ఆ తార్పాలిన్ కవర్ ఇట్లా రైతులు పట్టుకుంటా ఉంటే రైతులు ఇట్లా చేతులకి వెళ్ళి జారిపోయేంత గాలి వస్తా ఉంది. ఇప్పుడు ఆ రైతుకు ఎంత గుండె తల్లిలా ఉంటుంది. ఆయన శక్తి సరిపోతలేదు ఆయన తెచ్చుకున్న వరి ధాన్యాన్ని దాచిపెట్టడానికి, వర్షాన్ని తడవకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఆయన శక్తి బలం సరిపోతలేదు ఆ గాలికి. అంత పెద్ద ఎత్తున నిన్న వర్షాలు పడ్డాయి. గింత కూడా సోయలేదు. గింత కూడా డ్రామాలు చేసుకునేందుకు, వీడియోలు తీసుకునేందుకు, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకునేందుకు మనకు వస్తారు తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పని చేసేందుకు మనకు వస్తలేరు. ఇంకా జనగామ జిల్లాలో సెంటర్లోనే కుప్పకూలిన రైతట. కాంటా పెట్టని ప్రభుత్వంపై అన్నదాతలు కన్నెర చేస్తారు. ఎండిన ధాన్యం అక్కడే పేరుకుపోయి ఆక్రందన అని చెప్పేసి. అయితే ఒక చిన్న ఆడియో మీకు వినిపిస్తా. సో మనతో పాటే ఒక న్యూస్ ఛానల్ నడిపిస్తూ ఉంటారు, ఆంధ్రాలో ఎక్కువ ఫేమస్ అమ్మాయి. ఈ రైతుల గురించి ఇట్లా కాళ్ళు పట్టుకుంటుంటే ఆయన పేరేం పేరు, ఎర్రవెల్లి దయాకర్ రావు. ఎర్రవెల్లి దయాకర్ రావు నిన్న ఎడుకోపోయిండు. పోతే ఆయన కాళ్ళు పట్టించుకుంటాడు రైతులతో. ఇట్లా వద్దు అని ఇట్లా చేతులు పెడతలేడు, పట్టుకోరు అన్నట్టుకున్నది. అయితే రైతును ఇట్లా కాళ్ళు పట్టించుకుంటున్న సన్నాసులు ఎవడైతున్నాడో రైతుల కాళ్ళు మొక్కాల్సిన బాధ్యత మనది. కానీ రైతుతోని కాళ్ళు మొక్కించుకునేంత అర్హత మనకు లేదని చెప్పేసి ఒక చిన్న వీడియో ఉంది, ఒక 1 మినిట్ వినిపించే ప్రయత్నం చేస్తే వినరే. అది కూడా ఒక రైతుతో కాళ్ళు మొక్కించుకుంటున్నారు పొలిటీషియన్స్. మీరు పొలిటీషియన్స్ అయితే అడిగేవాడు లేడని ఇలాంటి నీచపు పనులు చేస్తున్నారా? ఇదేం దరిద్రమో నాకు అర్థం కావట్లేదు. ఎవడైనా కాళ్ళు మొక్కడానికి వస్తే కనీసం కన్సంతో ఆగండి అని చెప్తారు, అది కూడా లేదు. ఇంకా మొక్కండి మొక్కండి అని పక్కనున్న వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇదేమన్నా దొరల పాలన అనుకుంటున్నారా మీకు వచ్చి కాళ్ళు మొక్కడానికి? ఎలక్షన్స్ టైంలో మాత్రం ఓట్లు కావాలని రైతులను మభ్యపెట్టి ఓట్లు దొబ్బేస్తారు. తీరా రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులతోనే కాళ్ళు మొక్కించుకుంటున్నారు. అయినా నువ్వేమన్నా పైన ఓకే, మీకు అర్థమైందా? ఆ వీడియో నా మనసును కలవరపరిచింది. ఎందుకంటే వ్యవసాయం చేసినోని, రైతు పుట్టినోని, నేను కూడా పొలంలో దిగి 2-3 ఏళ్ళు వ్యవసాయం చేసిన అనుభవం నాకు ఉన్నది. కాబట్టి రైతుతోని కాళ్ళు పట్టించుకున్న ప్రతి లుచ్చా నా కొడుకు వాడు ఎవడైనా సరే వాడు మనిషి పుట్టుక పుట్టినంటే, వాడి అధికారి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, వాడు ఎంతటి వాడైనా కావచ్చు. ఎందుకంటే
అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వస్తాయి మన రైతుని మనం కాపాడుకోకపోతే. ఇప్పుడు ఒక పూట కంప్యూటర్ లేకపోయినా, ఒక పూట కార్ లేకపోయినా, ఒక పూట ఏసీ లేకపోయినా, ఇంట్లో ఫ్యాన్ లేకపోయినా, కరెంట్ లేకపోయినా, ఏది లేకపోయినా బతకగలుగుతాడు ఈ భూమి మీద మనిషి. కానీ నీరు కానీ తిండి కానీ లేకుండా మనిషి బతకలేడు. అది పెడుతున్న దేవుడు మన రైతు. అలాంటి రైతును కాళ్ళు మొక్కించుకున్న సన్నాసులు, వాడు ఎంతటి వాడైనా, వాడు ఎంత చదువుకున్నా, వాడు మూర్ఖుడి కంటే అద్మానంగా ఈ సమాజంలో వాడిని కీర్తించవచ్చు. అటువంటి లుచ్చలకు ఈ వీడియో అంకితం చేస్తా ఉన్నాడు ఎవడైనా కానీ. రైతును కాళ్ళు పట్టించుకుంటారా మీరు? ఒక్క పూట ఈ రోజు రైతు అనేటోడు వ్యవసాయం పని చేసి నీ లెక్కనో నా లెక్కనో పట్టణంకి వచ్చి పని చేసుకొని బతికితే తెల్లారి నీకు భూగతుండదు. మళ్ళా కడుపు మాడి చేస్తాం మనం. రైతులు కాళ్ళు పట్టించుకుంటారా? లుచ్చానా కొడుకులు. చూడు, డిప్యూటీ సీఎం బట్టి ఇలాకాలో రైతులపై కేసులు పెట్టారు. పంట కొనాలని అడిగిన పాపానికి వేధింపులకు పాల్పడతారు. మక్కలు కొనాలని 55 రోజులుగా ఆందోళన చేస్తారు. విసిగిపోయి సొసైటీ గేటుకు తాళం వేసి నిరసన చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని రైతులపై పోలీసు కేసులు పెట్టారు. స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే కేసులు అంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా బట్టి విక్రమార్క, ఆయన ఒక దళిత ఎమ్మెల్యే, దళిత ఉప ముఖ్యమంత్రి అని దళిత కార్డు వాడుతూ ఉంటాడు. మరి దళితులు రైతులు లేరానే? ఇప్పుడు ఇక్కడ కేసు పెట్టిన వాళ్ళ రైతులు దళితులు లేరా? ఒక్కరు కూడా. బట్టి విక్రమార్క గారు పంట కొనమంటే కేసులు పెడతావు. పంట కొనమంటే మరి మేము కూడా అడుగుతున్నావే, అంత రోషం ఉన్నాడవు, అంత దమ్ము ఉన్నాడవు, 3 రోజులు బువ్వ తినకుండా బతకరాదే, ఉంటావు పిక్తావు తెలుస్తా కదా. ఇప్పుడు రైతు అంటే అంత కోపం ఉన్నప్పుడు రైతు పండించిన పంట మీద కూడా కోపం ఉండాలి. వాడు పండించిన పంది లెక్క తింటారు. కానీ రైతు పంట కొనమంటే మాత్రం మీకు రోషాలు వస్తున్నాయి. ఏమిటికి రోషాలు? ఎవరి మీద రోషాలు? రైతుకు మన మీద రోషం వస్తే, రైతుకు మన మీద కోపం వస్తే, రైతు అంటాడు పంట పండించడం బంద్ చేస్తే చిప్ప పట్టుకుంటే చిప్పలో ఏం గతి ఉండదు మనకి. ఇంకా సిగ్గుండాలి కదనే మీకు. ఏమన్నా మనసులా ఇంకా గాడిదలా? రైతు పంట కొనమంటే మీకు నొప్పి లేదు. మీరేమన్నా మూటలు మోయమంటున్నావా? వ్యవసాయం చేయమంటున్నావా? రైతు ఆరుగాలం కష్టం చేసి తినరా అని మోటికాడికి తెచ్చి పెడతాడు మన ముద్ద. తినేటందుకు మనకు బరుగైతుంది. ఇప్పుడు దేశంలో మనందరం చూస్తూ ఉంటాం, ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తురు, నిరుద్యోగులు ధర్నా చేస్తురు, స్ట్రైక్ చేస్తురు, ఇంకోటి చేస్తురు, విద్యార్థులు చేస్తారు, చదువుతూ ఉంటాం. రైతు చేస్తుండు పంట వండియకుండా ధర్నా చేసిన రోజు మరి ఏ దేవుడు మనకు కావాలి గోవెడతానికి? రైతు కూడా నీ లెక్కనో నా లెక్కనో కడుపు మండో నాకు అన్యాయం జరుగుతున్నానో రోడ్ల మీదకి వచ్చి పంట పండించడం బానేసి రోజు రోడ్ల పంట ఉద్యమాలు చేస్తుంటే తర్వాత ఎవడు పండిస్తాడు మనకు? అంటే రైతు రోడ్డు మీదకి రాడు, రోడ్డు మీద ధర్నాలో దీక్షలో చేయడు, వాని పంట వాడు వండించుకున్నాడు, మనకు కడుపు నిండా పెడతాడు, మనం మాత్రం వాడిని కడుపు కొడతామని చెప్పేసి ఆ అహంకారం, ఆ ధైర్యమా ప్రభుత్వాలకు? ఏం మనుషులే మీరు నిజంగా. ఇగో ఒక చూడే, ఈసారి నైరుతి ఆలస్యంగా వస్తున్నది. 4-5 రోజులు ఆలస్యంగా కేరళ తీరానికి రావడంతో 5 నుంచి 10వ తేదీ వరకు తెలంగాణలోకి వస్తుంది. ఎల్నినోతో రాష్ట్రంలో లోటు వర్షపాతమే పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సెగలు కక్కుతున్న సూర్యుడు 20 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఒక చిన్న పాయింట్ చెప్తే, ఇక్కడ ఇప్పుడు 5-10 రోజుల్లో వర్షాలు పడతాయి, మ్యాక్సిమం 15 రోజులు వేసుకోండి. మరి 15 రోజుల తర్వాత వర్షాలు పడ్డ మరుక్షణమే రైతులు గింజలు వేస్తారు, మళ్ళా నూతనంగా పంట వేస్తూ ఉంటారు. ఆ పంటకు రైతుకు యూరియా బస్తాలు ఇచ్చే దమ్ము ఈ రాష్ట్రంలో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఇలాంటి నల్లమల్ల పులి పండబెట్టి తొక్కుకుంటా వచ్చిన మునగాడు మూతబరి రేవంత్ రెడ్డికి యూరియా బస్తాలు ఇచ్చే దమ్ముందా అనేది నా ప్రశ్న. ఉందా లేదా? రైతులు పంట మొదలు పెడితే యూరియా బస్తాలకు మళ్ళా లైన్ కట్టలే. ఇప్పుడు ఎట్లయితే కొనుగోలు కేంద్రాలకు లైన్ కడుతురో వరి, అదే రకంగా రేపు యూరియా బస్తాల దగ్గర రైతులు చెప్పు లైన్లు పెట్టి నిలబడాలి. మీరు దానికి ముందస్తు ప్రణాళిక ఏమైనా చేసిర్రా? పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మీద నూకిర్రు పోయిన పంటకు, ఇప్పుడు ఎవరి మీద నూకపోతురు? మీరు దద్దమ్మలను చెప్పలేక మళ్ళీ ఎవరిని బదనాం చేయబోతురు?
ఇది మాకు డౌట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క వ్యవహారశీలి ఏంటంటే చేతగాని సన్నాసనం అని ఒప్పుకోలేక మంది మీద నూకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అలా రేపు 5-10 రోజులలో వర్షాలు పడితే కొత్తగా గింజలు వేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పంట పండిస్తారు. నేను పత్తి వ్యవసాయం చేసి ఉన్నట్టు చెప్తున్నా. పత్తి పంట వేసే ముందు రైతు గింజకు యూరియా పోసుకుంటా పోతా ఉంటాడు. యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు. ఆ యూరియా బస్తాలు ఉన్నాయా లేవా మన కాడ? ముందే లోటు వర్షపాతం పడుతుంది. ఆ వర్షం పడక ఉన్న వర్షానికే సగం సగం పడ్డప్పుడు దబడదబడ పెరగాలి, చెట్టు పెద్ద కావాలి, పంట పండాలని రైతు 4 మెతుకులు ఆడ యూరియా వేస్తాడు. మరి ఆ యూరియా బస్తాలు కావాలి ఇప్పుడు మనకు. అవి అవుతుందా మనతో కాదా తేల్చురు. అది కూడా ఈ బతుకులమ్మ అన్నవాడ దున్నపోతుల కంటీనంగా తయారవుతున్నారు మీరు. సోకులకు ఏతులకు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసేందుకు, సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసేందుకు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రులు దీనికి పని చేస్తారు. ఈ లత్కోరు పని కానీ మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఒక ఆయనేమో రైతుల కాడికి పోయి డ్రామాలు చేసుకునే వీడియోలు పెడతాడు, ఒక ఆయనేమో రైతులను మందలించినట్టు వీడియోలు పెడతాడు. ఇది కాదే కావాల్సింది. మీ డ్రామాలు, మీ ఇన్స్టాగ్రామ్ వీడియోలు, మీ సోషల్ మీడియా వీడియోలు కాదు. రైతు వాడు కన్నకాలం కష్టాలు చేసి పండించిన పంట కొన్ని సార్లు మీకు ఆడికే 100 కోట్లు. మాకు పుణ్యానికి ఏమంటారా? పుణ్యానికి ఏమన్నా, దానానికి ఏమన్నా మా పసిలేని అడుగుతురా? పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనమంటారు. ఇది ఈ 2 వార్తలు. ఈ రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువునా మోసం చేస్తూ ఉంది. మోసం చేస్తూనే ఉంటుంది. మోసమే వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం. న్యాయం చేసిన నమ్మకం నాకు లేదా? దయచేసి రైతులు రేపు పండించే పంటలో జాగ్రత్తగా ఉండి. యూరియా బస్తాలు రావు, రైతు బంధు రాదు, మీకు ఎట్లాంటి నీళ్లు రావు, కరెంటు రావు, ఏం రావు. మీ సొంతంగా ఇవన్నీ లేకున్నా ఉన్నా ఏం జరిగినా పంట పండించుకునే శక్తి ఉంటేనే పండించుకోరు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు చేయకండి. దయచేసి మా రైతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాను.